వావ్, తేనె అయితే తీసాను. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో. ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఎక్కువ తేనె ఉందని మాత్రం అనుకోవద్దండి, కేవలం ఎగ్స్ అంత మాత్రమే ఉన్నాయి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం తేనె తయారు చేద్దాం. ఇదిగోండి ఇలా అయితే సెట్ చేసేసాను. నిదానంగా ఈ ఈగలు మొత్తం కూడా దానిలోకి వెళ్ళిపోతాయి. అందరికీ తెలివి తలలో ఉంటే నాకేమో మోకాల్లో ఉందని నిజంగా నిరూపణ అయిపోయిందనమాట. ఎందుకంటే నేను అనుకున్నాను, ఇదిగోండి చుట్టుపక్కల పూలు ఉన్నాయి కదా, వీటి దగ్గర తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి కదా అనుకున్నాను. బట్ కానీ నేను చేసిన పనికి ఇలా అయిపోయింది. పైగా రాత్రి కూడా వర్షం వచ్చింది. ఆ గాలికి మనం వేసిందంతా అరిటాకి అవి పెట్టాను కదా, అవన్నీ ఎగిరిపోయినాయి. చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో. ఇదిగోండి నేనేదో చేద్దాం అనుకుని పెట్టిన ఈ తేనె పట్టు పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. నైట్ వర్షం వచ్చి పైన అంతా వెళ్ళిపోయింది, ఈగలు కూడా వెళ్ళిపోయి తేనెటీగ